అక్కడ గడ్డి బాగానే లేచింది అక్కడ తాబేద్దాం మళ్ళీ ఇక్కడ ఆవు నీ లోపల ఒకటి ఇక ఆవు కట్టదాం గడ్డి వీకలేదు గడ్డి వీకి సాఫ్ ఉంటుందిరా. ఏమన్నా రోజు ఇదే పని అవుతుంది, నాకు ఈ పని చేయడం ఇష్టం లేదన్నా. చెయ్యాలిరా మరి, బతుకుదేరు కోసం ఏదో ఒక పని చెయ్యాలి. నేను ఈ పని చేయాలన్నా నాకు ఇష్టం లేదు. చేయకపోతే స్టేట్ పైసలు ఇయ్యారా. అవును కదా, నేను పని చేస్తాను. అరే ఆకలి అవుతుందిరా, తినొచ్చి వదుండే పనికి. నా దగ్గర జాంకాయలు ఉన్నాయి అన్న. మరి మంచిగానేరా, మీ దగ్గర టోటల్ జాంకాయలు ఎడికి తెచ్చినావు? రైతు ఇక్కడ జామ తోట ఉంది కదా, నా అలా తెచ్చిన. పొద్దుగా నా దగ్గర ఎంపుకొని పొద్దుగా మార్కెట్లో అమ్ముతా. అరే అట్లా చేసు తప్పు కదరా అన్న. మనం పైసలు ఎట్లయినా సంపాదించు అన్న. వాళ్ళు తెంపుకోవట్లేదు, జాంకాయలు ఉంచుకొని మనం తెంపుకొని అమ్ముకుంటున్నాం అన్న. నేను వాళ్ళ దగ్గర దొంగతనం చేసుకొని అమ్ముతున్నా. నీ పని బాగుంది, పోరా అక్కడ. అన్న పని అయిపోయింది కదా, నా సెట్ ఫోన్ చేయు. సరే తిన్నాక ఫోన్ చేద్దాం. అరే అవ్వనా ఫోన్ అయిపోయింది. ఊళ్ళోకి నీళ్ళు ఇవ్వాలి కదరా, ట్యాంక్ మీద ఉండొచ్చు. దేవుడా, ఈ ఎలక్షన్లో నేను గెలిచినా గెలవకపోయినా అక్షయ్ గారు గెలవాలి. అన్నా ఏమైందా? కొంచెం మాట్లాడాలి. చెప్పురా. భూమి తీసుకున్నావు కదా, అది ఎట్లా? అప్పిచ్చే టైం అయిపోయింది, అందుకే తీసుకున్నా. అది కాదు సార్, కొద్దిగా అర్థం చేసుకో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అదంతా నాకు తెలియదు. పైసలు ఇచ్చి పేపర్లు తీసుకో. ఏదో ఒక రోజు కుక్క చావులు వస్తావురా. అవును చస్తాడు రా, రోడ్లేంటి రా అలా ఉన్నాయి. మొన్న జోసఫ్ గారి వైఫ్ ఆటోలో వెళ్తుండగా అడ్డం తిరిగిన బిడ్డ చక్కగా అయిందంట. అట్లుంది రోడ్ల పరిస్థితి. చేద్దాం జగన్ చేద్దాం. అధికారంలో రాగానే రోడ్లు, లైట్లు, ఆడున్న చెత్తకుండి అన్ని చేద్దాం. ఏదిరా బాను ఇట్లా వచ్చినావు? తప్పు కట్టలేదండి, తరుణ్ భూమి గురించి కూడా జర చూడన్నా. సరేరా బాను, రేపు పొద్దుగాల ఫోన్ చేస్తా. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికిద్దా, నాడు ఉంటా, చూద్దాం, అడుకొచ్చిద్దాం. సరే అన్న, పోయిస్తాం. అన్న ప్రచారాల వల్ల మనకు పని లేదు, ఎంతో సంతోషంగా ఉందని ఈరోజు. అయినా నువ్వు పని దొంగ ఉన్నావురా. ఎప్పుడు జాంకాయలు తింటే ఏం రా, పుణ్యం కోసం పినాయిలు కూడా తాగటం తీరు. ఈరోజు సగం ఊరన్నా కంప్లీట్ చేయాలి, ఎట్లయినా సరే. ఇది తీసుకో. శివా శివా శివా, ఎలక్షన్స్ వస్తున్నాయి. మనం నామినేషన్ వేసినా మన గుర్తు వచ్చేసి ఆకు గుర్తు. ఆకు గుర్తు కోటేసి గెలిపేయాలి. ఏమంటున్నా, సరేనా? సౌకారి సౌకారి, ఎలక్షన్ లో నామినేషన్ వేసిన, నాకు ఆకు గుర్తు వచ్చింది. కంపల్సరీ ఆకు గుర్తుకేసి ఓటేసి గెలిపాలి. ఏమంటున్నా సౌకారి, మర్చిపోవద్దు. తాత, ఎలక్షన్ లో నామినేషన్ వేసిన, మన గుర్తు వచ్చేసి ఆకు గుర్తు, ఓటేసి గెలిపాలి. ఏమంటున్నా తాత, సరేనా? కంపల్సరీ గెలవాలి. ఊర్లో మన పేరు మంచిగా ఉండాలి, ఊర్లో మనం మంచి చేయాల్సింది. అర్థమవుతుందా? అన్నా ఏమైందా? అన్న, అక్కడ అక్షయన ప్రచారాలు చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంత పురుగులు ఏమన్నా? అసలు ప్రచారము ఎలక్షన్ ముందు రోజు నైట్ ఉంటుంది. నేను ఏం చేస్తానో ఆ రోజు నైట్ చూడు. ఇప్పుడైతే నువ్వు
అన్న పైసలా? మనం ఎంత డబ్బు ఎక్కువ వంచితే ఆ నోట్లు ఎక్కువ వస్తాయి. నువ్వు కిందికి ఏరుకో, నువ్వు పైనకి ఏరుకో. మొత్తం డబ్బు ఈరోజు నైట్ మొత్తం పంచేసేయాలి, ఓకేనా? మీరు ఎన్ని డబ్బులు వంచినా గెలిచేది మాత్రం మా అక్షయాన్ని. కొంచెం నేను మార్కెట్కి వెళ్తాను, నీకేమో కావాలా? నాకేమొద్దన్నా, నువ్వు మంచిగా రాదు చాలు. హలో మామ, ఇట్లా తమ్ముడు కనిపిస్తలేడు, అక్కడ ఇటు ఏమన్నా వచ్చిండా? రాలేడా? సరే సరే. హలో పెద్దనాన్న, హలో అక్క, హలో బాబాయ్, రాలేడా? సరే సరే. సరే సరే. తమ్ముడు మంచిగా లేడా? ఎప్పటి నుంచి? ఎలక్షన్ నైట్ నుంచి కనిపిస్తాడు. ఎలక్షన్ ముందు రోజా? నేను ఈయన చూసినప్పటి నేను అవునా? ఒకసారి నేను తరగతితో మాట్లాడుతున్నా చూసిన, ఒకసారి నువ్వు అడుగు, ఒకసారి తెలుసు. సరే. ఏ తర్రు తర్రు, ఏమైందో నువ్వు ఇట్లా వచ్చినావు, ఏమైంది? ఎలక్షన్ ముందు రోజు నైట్ తమ్ముడితో మాట్లాడిందంట కదా, తమ్ముడు ఇక్కడ తర్వాత ఏమైంది? నాతో మాట్లాడిన తర్వాత ఆ రోజు నైట్ రైతు దగ్గరికి పోయింది. సరిగ్గా చెప్పరా, మంచిగా గుర్తు చేసుకోరా ప్లీజ్ రా. నాకు తెలియదురా. అరే అన్న అన్న అన్న, మీ తమ్ముడికి తర్వాత నాకేం సంబంధం లేదన్న, మీ తమ్ముడు చనిపోయాడు. మీరు ఎన్ని డబ్బులు వంచినా గెలిచేది మాత్రం మా అక్షయాన్ని. ఎట్లా గెలిచేది మనమే లే, తీసుకుంటాం. అన్న నీ మాలు వచ్చింది. వచ్చిందా ఇది? ఏంటనేది? ఇది ఏంటంటే ఇది బీఆర్కి నుంచి వచ్చిన ఒక ప్రోడక్ట్. ఇది మన పబ్లిక్ తినారనుకో, మన ఊరు వాళ్ళు తినారనుకో, ఇది తిన్నోళ్ళు మనం చెప్పినట్టు 18 గంటలు తింటారు అనమాట. ఇప్పుడు వస్తున్నాయి కదా ఎలక్షన్స్ పోలింగ్ రోజు, మనం ఇది వాళ్ళకి తినిపిద్దాం, ఒక డే ముందు తినిపిద్దాం. మనం చెప్పినట్టు వాళ్ళు తింటారు. ఇక మన ఆకు గుర్తున్నారు కదా, మనం ఆకు గుర్తు కోటేమంటే ఆ గుర్తుకు ఇస్తారు, మనం గెలిచాడు పక్కా ఇక అంతే. అన్న ఏందండి దాన్ని ఇంతకున్నా నువ్వే గెలుస్తావు కదా అన్న, ఇవన్నీ మానే అన్న. లేదురా వంశీ, ఈసారి పబ్లిక్లో కొంచెం నాకు మేనేజ్మెంట్ ఉన్నది. ఈసారి తరుగాడు డబ్బులు వంచి కొంచెం ఎక్కువ సింపతి కొడుతున్నాడు. ఎట్టయినా సరే ఇప్పుడు ఇది వంచి నేను గెలవాలి అంతే. అన్న ఇదంతా ఎందుకో నాకు కరెక్ట్గా అనిపిస్తుంది, ఒకసారి నేను అన్నతో ఫోన్ చేసి మాట్లాడిపిస్తాను. వచ్చిందా నా కొడుకు? మన మ్యాటర్ ఇక్కడ బయట పెడతాడని మనం చంపేసినారా? సరే అయ్యిందేమో అయ్యింది, ఒక పని చేద్దాం, మనం ఇద్దరిని పంపిస్తా. మన క్రికెట్ గ్రౌండ్ ఉంది కదా, అక్కడ వాళ్ళని తీసుకొని పార్టీ పెట్టే మొత్తం మ్యాటర్ క్లోజ్. ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఏమంటున్నా? అరే బంతాలి మీరు.
కాదురా, నువ్వు ఇచ్చిన హక్కులు కూడా మంచిగా పనిచేసినాయి. గెలుడు మాత్రం పక్క మనమే. అవును, మంచిగా సమాధి ఎక్కడ పాతి పెట్టురా? రాయి ఉందా? రాయి దగ్గరనే బొంద పెట్టేసిన పైన గడ్డి జల్లే మీకు కనిపించకుండా. షెట్, మనకి డౌట్ వచ్చిందిరా, నువ్వు సైలెంట్ ఉండు. ఏం శివ ఇట్లా వచ్చినావు? తమ్ముడు ఎక్కడ? ఏమో శివ, నాకు కూడా తెలీదు. 2 రోజులు కనిపిస్తలేడు. పోలింగ్ రోజు కూడా కనిపించలేడు అంటే అసలు ఓటేసిండో లేడో. తమ్ముడు ఎక్కడ ఉండవు చక్కగా చెప్పు. నాకు తెలియదు శివ. అంటే నువ్వు అక్షయ్ గారిని చంపేసినావా? మరి ఎట్లరా ఇప్పుడు వాడే గెలిచేటట్లు ఉన్నాడు? మా వాళ్ళందరూ వానికి ఓట్లు వేసిరు ఆ ఆకు వల్ల. ఈసారి బై ఎలక్షన్స్ పెట్టి అందరం కలిసి నిన్నే ఏకగ్రీవంగా గెలిపించుకుంటాం. నీలాంటి వాడు ఊరికి ఒక్కడైనా సరే ఉండాలి. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. వేసుకోండి రిజాల్వ్.